హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డెలివర్ అస్. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి టాప్ 10 అండర్‌రేటెడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇక జస్ట్ టైమ్ పాస్ కోసం ఈ మూవీ డౌన్‌లోడ్ చేశా. ఆ వీడియో రేపు ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ డెలివర్ అస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇదొక హారర్ మూవీ గైస్. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటది. ప్రెజెంట్ వీఆర్ ఓటీటీ యాప్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ వీడియో త్వరగా కంప్లీట్ చేస్తాను. ప్లాట్ అండ్ రివ్యూ చెప్పే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. జెన్యూన్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రష్యాలోని ఒక రిమోట్ లొకేషన్‌లో ఒక అమ్మాయి ఉంటది గైస్. తన స్టోరీ చూపిస్తారు. తను ప్రెగ్నెంట్‌గా ఉంటది. తనకు ట్విన్స్ పుడతారు. తను నమ్ముతుంది ఏంటంటే, తనకు పుట్టిన ట్విన్స్ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయగలరని నమ్ముతుంది. సో తన స్టేట్మెంట్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రీస్ట్ వస్తాడు. సో ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తాను. అంతకుముందు కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్‌గా ఉంది గైస్. స్టోరీ స్టార్టింగ్‌లోనే మన ఇంట్రెస్ట్‌ని గ్రాబ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, బీజీఎం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ కూడా బానే ఉంది గైస్. బట్ నాకు పెద్దగా ఈ మూవీ నచ్చలేదు. ఎందుకో డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి గైస్. టెక్నికల్లీ చాలా బాగుంటాయి. స్టోరీ కూడా చాలా బాగుంటది. బట్ ఎగ్జిక్యూషన్‌లో కొంచెం ఫాల్ట్ ఉండడంతో లేదా ఇంట్రెస్టింగ్‌గా స్టోరీని కన్వే చేయలేకపోవడంతో ఫ్లాప్ అవుతాయి. ఈ మూవీ కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఈ మూవీ సెట్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి గైస్. డార్క్ ఇంటెన్స్ బీజీఎం ఉంటది. టెక్నికల్లీ చాలా బాగుంది. బట్ జస్ట్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీని కన్విన్సింగ్‌గా చెప్పలేదనిపించింది. మరి సెకండ్ హాఫ్‌లో అయితే ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది. అస్సలు లాజికే ఉండదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు గైస్. కొన్ని జంప్ స్కేర్స్ ఉన్నాయి. అవి కూడా పెద్దగా వర్కౌట్ ఏం అవ్వలేదు. మూవీ మీద పెద్దగా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఓవరాల్‌గా జస్ట్ కాన్సెప్ట్ అండ్ టెక్నికల్ క్వాలిటీస్ కోసం చూడాలనుకుంటే జస్ట్ ఒక్కసారి ఈజీగా ట్రై చేసేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. అండ్ చాలా అడల్ట్ కంటెంట్ అండ్ వయలెన్స్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ డెలివర్ అస్ మూవీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.